చంచలమ్మ పూజను పూర్తి చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర కూడా చంచలమ్మకు హెల్ప్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలైతే వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో చంటి దగ్గరికి వచ్చి, "చంటి నీకేమైనా కావాలా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చంటి అయితే, నాకేమీ వద్దు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. సరే అని చెప్పి అక్కడి నుండి భోజనాలు చేసి లెగిసిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న సింధూర మాత్రం ఆకులన్నీ తీసేసి చంటి తిన్న ఆకు తీసుకొని అయితే తన దగ్గరికి తెచ్చుకొని అక్కడ కూర్చొని అదే ఆకులో అయితే సింధూర కూడా తింటూ ఉంటుంది. అది చూసిన వాళ్ళమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి సింధూర ఇలా చేస్తుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే చంటి తిన్న ఆకులో తినుకుంటూ చాలా సంతోషంగా అయితే చాలా బావుంది కదా! అని చెప్పేసైతే అలా భోజనాన్ని పూర్తి చేస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళమ్మ సింధూర దగ్గరికి వచ్చి, "ఏంటి సింధూర నువ్వేం చేస్తున్నావు? చంటిని నువ్వు ప్రేమిస్తున్నావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే, "అవును. నేను చంటిని ప్రేమిస్తున్నాను. ప్రేమించకూడదా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అవును. నేను చంటిని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.